సో పంచాయతీల నుంచి సంపాదించిన డబ్బుని తిరిగి పంచాయతీలకి ఇవ్వాలి. అది ఇవ్వకపోవడం వల్ల ఒక చాలా ఫండ్ ఫ్లోస్ అది వన్ ఆఫ్ ద స్ట్రీమ్ ఒక ప్రభావం. అట్లా చాలా మల్టిపుల్గా చూస్తూ ఉంటే చాలా మల్టిపుల్ ఫ్లో ఈ ఫండ్ రైజింగ్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, సరిగ్గా చేయలేదు. సో వీటన్నిటిని కొంచెం డీటెయిల్గా చేసుకుని దీనికి ప్రాపర్ రిపోర్ట్ మీకు ఒక 45 గంటల్లో కలెక్టర్ షాన్మోహన్ గారిని మాకు నివేదిక ఇస్తుంది. దాన్ని విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ క్యాబినెట్ మీకు కూడా తెలియజేస్తాం. అలాగే ఇంకోటి ఏపీ ఫారెస్ట్ మీద ముఖ్యంగా వచ్చిన రివ్యూ ఏంటంటే ఈ హోప్ ఐలాండ్ ఇది రెగ్యులర్ టూరిజం స్పాట్లా కాకుండా దీన్ని చాలా ఎకో సెన్సిటివిటీని కాపాడుకుంటూ అక్కడున్న మడ అడవుల్ని కాపాడుకుంటూ అక్కడున్న జీవాలని జలజీవాలని కాపాడుకుంటూ అక్కడ ఉన్న ఫ్లోరా అండ్ ఫౌనాని కాపాడుకుంటూ దాన్ని ఎలా చేయాలనేది ఒక ఎకో టూరిజం మీద ఆ నేపథ్యంలో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాని మీద ఒక బలమైన ప్రజెంటేషన్ జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే స్మార్ట్ సిటీకి సంబంధించి కొంత బ్యూటిఫికేషన్ ఆఫ్ ద సిటీ అంటే ఏపీ శ్రీ ఉదయ శ్రీనివాస్ గారు వారికి తెలియజేసాం. అది తెలియజేసింది కూడా ఏంటంటే కూర్చోబెట్టి మన కాకినాడకి కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్లో ఎకో టూరిజం సంబంధించి లేదంటే సెంట్రల్ మనకి జలజీవన్ మిషన్లో రావాల్సిన నిధులు కానీ ఇవన్నీ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని వారిని కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఏవైతే పాయింట్స్ రేస్ చేసామో ఆయన ఎప్పుడు రాజధానికి వెళ్ళినా మనకి దేశ రాజధానికి ఢిల్లీకి వెళ్ళి అక్కడ వారి దృష్టికి తీసుకెళ్ళాం. అలాగే ముఖ్యంగా పొల్యూషన్కి సంబంధించి ఒక నివేదిక ఇవ్వడం అంటే స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అంటే ఇండియా భారతదేశం ప్రపంచ దేశాలకు కమిట్ అయ్యాం. మనం ఏం కమిట్ అయ్యాం? మేము కార్బన్ ఎమిషన్స్ తగ్గిస్తాము. ప్రతిసారి ఈ వాతావరణం వేడికిపోతుంది, భూతల వాతావరణం ఉపరితల వాతావరణం వేడికిపోతుంది. దీనివల్ల క్లైమేట్ చేంజెస్ వస్తున్నాయి. మనకేం కాదు అనుకున్నాం. కానీ ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం దాని నిదర్శనం. ఉప్పాడ కాకినాడ రోడ్లు చూస్తే ప్రతిసారి సముద్రం ముందుకు వచ్చేస్తుంది, భూమిని తీసేసుకుంటాం, ఏం చేస్తాం. ప్రతి సంవత్సరం కనీసం ఒక 20 అడుగులు ఎందుకంటే ఒక 2 సంవత్సరాలు చేసిన ఆ ఇల్లు ఉండట్లేదు, ముందుకు వచ్చేస్తా ఉంది. కనీసం నాకు తెలిసి మనం మాట్లాడుతూ ఉంటే సంవత్సరంలోనే ఎకరం ముందుకు వచ్చేసింది నీళ్ళు. సో మనకి క్లైమేటిక్ చేంజెస్ ఎలా ఇంపాక్ట్ ఉన్నాయి అనేది మనం చూడవచ్చు. అలాగే హోప్ ఐలాండ్లో కూడా అదే చూడవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో తలమానికంగా ఉండాలి అన్ని రాష్ట్రాలు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకి క్లైమేట్ చేంజ్లో చాలా తలమానికంగా ఉండాలి. సో దాంట్లో భాగంగానే జనసేన తీసుకున్న ఈ ఫారెస్ట్, ఎన్వైరన్మెంట్, పొల్యూషన్ ఇవన్నీ కూడా మేము చాలా లోతుగా అధ్యయనం చేసి అవగాహన చేసుకుని తీసుకున్నాం. సో దాంట్లో భాగంగా మేము ఏం కోరుకున్నామంటే వారి సంబంధిత పొల్యూషన్ కంట్రోల్ అధికారులు కూడా ఏం చెప్పిందంటే పొల్యూషన్ నార్మ్స్ గురించి మాట్లాడుతున్నాం. రైట్ ఫ్రమ్ అని ఇది ఇబ్బంది పెట్టడానికో పరిశ్రమలకు ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ ఒక కన్సర్న్ తెలియజేయడం. అది రాత్రికి రాత్రి ప్రభుత్వం ఇట్ ఇస్ నాట్ టు ఎన్ఫోర్స్ ద లా. It is entrepreneurs to industries to understand what is the impact of it. Global emissions ki మన ఎంత ఇంపాక్ట్ మన కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, సో దీన్ని ఎలా చేయాలనేది మేము భాగస్వామ్యం కావాలి అనే దాంట్లోనే ఈ రివ్యూ జరిగింది. అలాగే కొన్ని పర్టికులర్ కంపెనీస్ కొంచెం ఇబ్బంది ఏదైనా ఉంది వీటిలో, వాటిని మీరు పరిశీలించాలి లేదనేది కూడా మనకి తెలియజేసి దానికి ఒక నివేదిక ఇవ్వమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే దాంతోపాటు పర్యావరణ సమతుల్యత కాపాడుకోవాల్సిన చాలా అవసరం ఉంది. అంటే మొన్న నేను పొల్యూషన్ రివ్యూ చేసుకున్నప్పుడు మటుకు దాదాపు 4 జిల్లాలు మనకి పర్యావరణం, మనకి ఈ వాతావరణం, ఈ హెచ్చుతగ్గుల వల్ల మనకి క్లైమేట్ చేంజ్ వల్ల ఇంపాక్ట్ అయ్యేది ఎక్కువ జిల్లాలు మనకే ఉంది. 4 జిల్లాల పైన ఉన్నాయి.
కృష్ణా జిల్లా కూడా ఉన్నారు. అలాగే దీంట్లో మనకి దాదాపు 974 కిలోమీటర్ల తీర ప్రాంతం. దీంట్లో చాలా తీర ప్రాంతాలు ఇంపాక్ట్ మనకి దానికి గురి క్లైమేట్ చేంజ్కి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నాయి. నీళ్లు ముందుకు వచ్చేస్తాను, భూమిని తీసేసుకుంటాం కొన్ని ప్రాంతాల్లో. సో వీటికి మడ అడవుల్ని రక్షించుకోవటం, మడ అడవుల్ని అనేది చాలా కీలకమైనది. సో అలాగే ఒక అటవీ పరిధిలోకి రాని మడ అడవులు కూడా సుప్రీంకోర్టు డైరెక్టివ్ ప్రకారం, జడ్జిమెంట్ ప్రకారం అటవీ శాఖలో లేని మడ అడవులను కూడా అటవీ శాఖ దాన్ని